అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ప్రచారం ముమ్మరం చేశారు. కూటమి అభ్యర్థిగా జనసేన ఖరారు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ పొత్తు భాగస్వాములతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఊరూరా తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. ప్రణాళికాబద్ధంగా సాగుతున్న ప్రచారంలో రోజుకు 3 గ్రామాలు తిరుగుతున్నట్లు ఈ సందర్భంగా దేవ వరప్రసాద్ చెప్పారు. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్థానం కావటంతో ఈసారి అందరి కళ్లు రాజోలు నియోజకవర్గం మీద ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థిగా దేవ వరప్రసాద్ పేరు ప్రకటించడం పట్ల మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తమైన జన సైనికులు ఆ తర్వాత శాంతించారు. ఆ తరువాత నియోజకవర్గంలోని తెలుగుదేశం, బీజేపీ నాయకులను కూడా కలుపుకుని ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తున్నట్టు దేవ వరప్రసాద్ చెప్తున్నారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని ప్రారంభించుకున్నాం. మేము ముఖ్యంగా నేను దేవ వరప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, భాజపా ఈ 3 పార్టీల సమన్వయంతో నడుస్తున్న ఈ 3 పార్టీలు కలిసి ఈరోజు మేము ప్రచారాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా మేము రేవు సకనేటిపల్లి లంక నుంచి మా మొట్టమొదటి ప్రచారం ప్రారంభించాం. తర్వాత సకనేటిపల్లి అప్పన్ రాముల లంక ప్రతి ఇంటికి వెళ్ళటం, ఓటు గురించి వారిని రిక్వెస్ట్ చేయడం, ప్రతి ఒక్కరు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. లంకలో నేను అందరి ఇళ్ళకి వెళ్ళటం జరిగింది. వారందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లను కూటమి అభ్యర్థులకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ అభ్యర్థించారు. ప్రణాళికాబద్ధంగా ప్రచారాన్ని ప్రారంభించామని, మొదటి దఫాగా 5 రోజుల పాటు రోజుకి 3 గ్రామాల చొప్పున ప్రచారం పూర్తి చేస్తామని కూడా ఆయన చెప్పారు. మొట్టమొదట 5 రోజులు గ్రామాల్లో పర్యటించి రోజుకు 3 గ్రామాల చొప్పున మొట్టమొదటి ఫేజ్లో ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారాన్ని చేస్తాం. దీంట్లో 2 ఓట్లు అడుగుతా ఉన్నాము. ఒకటి అసెంబ్లీ అభ్యర్థి అయిన నాకు దేవ వరప్రసాద్కి గాజు గ్లాసు గుర్తు మీద వేయమని, అలాగే ఎంపీ అభ్యర్థికి ఈయన హరీష్ మాథుర్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేయమని చెప్పి కోరుతా ఉన్నాము. అయితే గ్రామ వారిగా నాకు సమస్యలు నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. సకినేటిపల్లి వంతెన వంటి సమస్యలను పరిష్కరిస్తామని, లంక గ్రామాలు ఎదుర్కొనే కష్టాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.